గ్యాస్ కొరతతో విజయవాడలో చాలా హోటళ్లు మూతపడ్డాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో చిరు వ్యాపారాలు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ ప్రభావం చిన్న ఆలయాలపైన పడింది. గ్యాస్ కొరత వల్ల ఆలయాల్లో ప్రసాదాలు పంపిణీ చేయలేకపోతున్నామని బోర్డులు పెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్యాస్ కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడం కేవలం గృహోపకరణాలకు సంబంధించి గృహ వినియోగ గ్యాస్ మాత్రమే సరఫరా చేస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఇప్పుడు చిరు వ్యాపారులు ఒక స్థాయి హోటల్ కూడా మూతపడిన పరిస్థితి. ఇక ఈ గ్యాస్ కష్టాలు ఆలయాలకు కూడా పాకింది. ప్రధానంగా మనం ప్రస్తుతం విజయవాడ వంటంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన వినాయకుడి గుడి దగ్గర ఉన్నాము. ఈ గుడి మన విజయవాడ వ్యాప్తంగానే కాదు, ఈ ఆంధ్రాలో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా ఎప్పుడు విశేషమైన రోజులు వచ్చినా కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక దసరా భవానీ దీక్ష విరమణ సమయంలో కూడా అమ్మవారిని దర్శించుకునే ప్రతి భక్తులు కూడా ఇక్కడ నుంచే క్యూ లైన్లు ప్రారంభం కావడంతో ఇక్కడ నుంచే భక్తులందరూ కూడా వినాయకుడిని దర్శనం చేసుకున్న అనంతరం క్యూ లైన్లో దుర్గమ్మ దర్శనానికి బయలుదేరి వెళ్తారు. ఇంత ప్రఖ్యాతిగాంచిన ఈ వినాయకుడి గుడిలో ఇప్పుడు ప్రసాదానికి సంబంధించిన కష్టాలు మొదలై గ్యాసు సరఫరా నిలిపివేయడంతో కమర్షియల్ గ్యాసులను కూడా కాంట్రాక్టులు కూడా పనులు నిలిపివేశారు. దీంతో ప్రతిరోజు సాధారణ రోజుల్లో 100 కిలోల ప్రసాదాన్ని ఇక్కడ వచ్చే భక్తులకు పంపిణీ చేసేవాళ్ళు. ఇక విశేషమైన రోజుల్లో అంటే పండుగలు కావచ్చు, వినాయకుడికి సంబంధించిన విశేషమైన రోజుల్లో 300 కిలోల ప్రసాదాన్ని ఇక్కడికి వచ్చే భక్తులకు పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ గ్యాస్ కొరత కారణంగా ప్రసాదాల పంపిణీని పూర్తిగా నిలిపివేసినట్టు ఇక్కడ ఆలయ అధికారులు ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడు కూడా ప్రసాదం ఉంది అని తీసుకెళ్ళండి అని వెలిసిన ఆ ప్రాంతంలో అదే ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యేకంగా గ్యాస్ కొరత కారణంగా భక్తులకు ప్రసాదాలు అందించలేకపోతున్నాము అని ఈ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. దీంతో కేవలం ఇప్పుడు స్వామివారికి ఏదైతే ఉదయాన్నే రాష్ట్రవ్యాప్తంగా నైవేద్యం పెడతారో ఆ నైవేద్యాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తుతం భక్తులకి ప్రసాదంగా అందజేస్తూ ఉన్నారు. అది కూడా ఉదయం వచ్చిన కొంతమంది భక్తులకు మాత్రమే ఈ పంపిణీ చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. గత 4 రోజుల నుంచి ఇదే విధంగా ఈ గ్యాస్ కొరత కారణంగా ప్రసాదాలను కూడా నిలిపివేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ గ్యాస్ కష్టాలకు సంబంధించి ఎప్పుడైతే మళ్ళీ సాధారణ స్థితి కొనసాగుతుందో అప్పటి నుంచి కూడా యథావిధిగా ప్రసాదాలు పంపిణీ చేస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు. కేవలం వినాయకుడి గుడే కాదు, ఇట్లా చిన్న తరహాగా ఉన్న చాలామంది ఆలయాల్లో కూడా ఇదే విధంగా మొత్తం మీద ఈ ప్రసాదాల కొరత అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తాము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కేవలం దుర్గగుడి వంటి ప్రఖ్యాత ఆలయాల్లో మాత్రం యథావిధిగా ప్రసాదాలు అందిస్తూ ఉండగా ఇటువంటి చిన్న ఆలయాల్లో మాత్రం ప్రసాదాలు అందించలేమని కేవలం నైవేద్యంగా ఉన్న పెట్టిన ప్రసాదాలు మాత్రమే భక్తులకు పంపిణీ చేస్తున్నాము, లేదా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ప్రసాదాలు అందజేస్తే వాటిని పంపిణీ చేస్తున్నట్టు కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. గణేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ 1 టౌన్ నుంచి.